ప్రభుత్వ శాఖలలో తాత్కాలిక పొరుగు సేవల ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకుని నామమాత్రపు జీతాలతో పనిచేయించుకోవటం శ్రమ దోపిడీకి పాల్పడటమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివిధ శాఖలలో మంజూరైన పోస్టులను ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుని దశాబ్దాలుగా పనిచేయించుకుంటున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని పేర్కొంది. విద్యావంతులకు ప్రభుత్వం తక్కువ వేతనం చెల్లిస్తోందని, తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరితే సాకులు చెబుతోందని ఆక్షేపించింది. వారిని రోజువారీ వేతన ఉద్యోగులుగా చూస్తున్నారని తప్పుపట్టింది. సంక్షేమ రాజ్యంలో ఇలాంటి తీరు సరికాదంది. ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని తాత్కాలిక ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపింది. తెలుగు గంగా ప్రాజెక్టులో వర్క్ ఇన్స్పెక్టర్, టైపిస్ట్ తదితర కేడర్లలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న పిటిషనర్లు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టైపిస్టులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆఫీసు సబార్డినేటర్లు, ట్రేసర్లు, వాచ్మెన్, డ్రైవర్లు తదితర సర్వీసును 2 నెలల్లో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ సుభేందు సామంత్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చింది. పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించడానికి నిరాకరిస్తూ ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.